యోబు గ్రంథం 19:25 తీరోసారి. నా ఎముకలు 19:25 అండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే నా విమోచకుడు అయితే 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 అంటే అక్కడ ఏదో ఉంది, ఉందండి. అయితే అనే దానికి అర్థం ఉంది, అక్కడ ఉందండి. మీనింగ్ ఉందా? ఉంటుందా? మీనింగ్ లేకుండా ఏమీ దేవుడు వాక్యం మనతో మాట్లాడు కదండి. అక్కడ అయితే అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఎవరికి ఎరికంటండి దేవుడు? ఎవరికి ఎరికండి? ప్రవక్తలకు ఎరికేనా? అవునా? ఎలా తెలిసిందండి యోబు గారికి? ఎలా తెలిసిందండి యోబు గారికి? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును అంటున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ఎరుగుండాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎరుగుండటంటే దేవుని నమ్మటం ఏదో గొడ్డు వచ్చి చీలపడద్దు కదండి, తెలియకపడద్ది. అవునండి, దానికి తెలిసి కాదు. అది చీలపడితే పంట చీల వేసేస్తుంది కదండి. అవునా, దానికి తెలియదు కనుక. అలా కాకుండా సేవకులు వాళ్ళు ఎలా ఉండాలంటే అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుదనంటే మనం అలా ఎదిగే బలంగా ఉండాలంటండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనకి అవి ఏమెరగాలండి? జరగబోయే సంగతులు కదండి. ఇప్పుడు వెళ్ళలేము, ఇప్పుడు చేయలేము కదండి. అంతా తిరిగి వచ్చేసాం కదా, ఇంకా చాలు. మానవ హృదయాన్ని ఆలోచించాలి. అప్పుడు మన తలంపులను ఆలోచించాలి. దేవుడు తలంపు ఏముంటుంది? ఎక్కడ ఎవరు ప్రార్థన అవసరన్నారో, ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ శ్రమలో ఉన్నారు, ఎక్కడ నిందలో ఉన్నారు, ఎక్కడ అవమానాల్లో ఉన్నారు అని ఆలోచన వచ్చిందంటే ఇది ఆత్మ పని అని మనం గ్రహించాలి. ఏమండి? అవునా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రవక్త ఏం చేయాలండి? దేవుడు ఏమి పరిశుద్ధాత్ముడు మనకి గ్రహింపు ఇస్తాడు, తెలియజేస్తాడు. ఆ తెలియజేసింది మనం పట్టుకొని బలంగా ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. బలవంతులం అవుతామండి. ఎందుకు? దేవుడు మన బలహీనమే. ప్రతి మనిషి కూడా, ప్రతి శరీరం బలహీనతే. కానీ దేవుడు ఎవరంటే మనలో ఉన్నవాడు? లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నవాడు ఎవరండి? అపవాది క్రియల లయపరుచుడికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పిలిస్తే మన హృదయంలో ఉన్నాడు. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామండి. మనలోనే ఉన్నాడు కనుక మన పరిశుద్ధాత్మ దేవుడి పలకరించాలండి. మనం ఆయన పని చేయాలండి. ఆయన పని మనం చేస్తే మన పైన ఆయన ఎలాక్ట్గా చేస్తాడు. మన ప్రతి పని కూడా ఎలాక్ట్గా ఉంటుంది. అప్పుడు ఇబ్బంది లేకుండా మనకి ఏం చేస్తాడు? ఇబ్బందులు పెడతాడంటే దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఇబ్బంది పడక్కర్లే కదండి. మన దేవుడి పని ఎక్కడున్నా సరే చేస్తే ఏం చేస్తాడండి దేవుడు? అలానే ఏం చేస్తాడంటే, నతానీయులు ఏం చేస్తాడంటే చెట్టు కిందండి దేవుడు లైఫ్ గైడ్తో స్పెండ్ చేశాడంట. ఫిలిప్తో వస్తుంటే నేను నిన్ను ఎరుగున్నానయ్యా అంటాడు. ఎలా ఎరుగున్నావు ప్రభువా? ఎలా తెలుసు నేను నీకు? ఎలా తెలుసు అంటాడు. అంటే ఆ చెట్టు కింద ఉన్నప్పుడు నేను ఎరుగున్నాను. అంజూరుప చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను ఎరుగున్నాను. ఎలా ఎరుగున్నాడు? లైఫ్ గైడ్తో స్పెండ్ చేస్తున్నాడు కనుక నేను ఎరుగున్నాను. మన దేవుడికి ఎరికై ఉండాలండి. అవునండి, దేవుడికి మనం ఎరికై ఉండాలి. ఎలా ఉండాలి? తెలుసుకోవాలి. మనం లైఫ్ గైడ్తో స్పెండ్ చేయాలి. ఎక్కడికో పరిగెడుతున్నాం, అక్కడో ఇక్కడో ఎక్కడో ప్రపంచం అంతా తిరగచ్చు. కానీ మనం ఏం చేయాలండి? మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని డే 24 అవర్స్లో 240 minutes ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలండి. ఇవ్వాలా వద్దా?
ఏమన్నాడు దేవుడు? మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. ఈ సాధ్యపరిచే దేవుడు మనం ఏం చేయాలి? మొదటగా మోకరించి మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలంటండి. అంటే కదండి, తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుడికి యెహోవాకు అందించు లోకం అంతటా సంచారం చేయించిందంట. ఎవరు యథార్థున్నారని మనకి? ఆయన యథార్థత, ఆయన నీతిమంతుడు. నేను నీతిమంతుడు, మీరు నీతిమంతుడు, నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండడు. మనం యాక్టింగ్ చాలా బిజీ షెడ్యూల్ అండి నాకు. అబ్బో, దేవుడు ఆరాధన 1 గంట గడిపావా? డైలీ 24 అవర్స్కి 240 minutes గడిపావా? అబ్బా, అంతా షెడ్యూలే, అంతా బిజీయే. మనం ఏం చేస్తామండి? బలహీనలు అయిపోతుంటాం. బలపరచబడటానికి మనం ఇష్టపడం. దేవుడి సన్నిధి నువ్వు బలంగా కూర్చోని మనసులో అనుకుంటే దేవుడే హెల్ప్ చేస్తాడు మనకి. ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కదా, బలపరుస్తాడు. కూర్చోను గట్టిగా, నిద్ర వస్తుందా? లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నావా? ధైర్యపరుస్తాడు దేవుడు, నీకు మెలకు ఇస్తాడండి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు కనుక మన బలహీనతను బలాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం అలసిపోయి ఉంటే ఆయనకు తెలిసిన దర్శనాలు ఇస్తాడు. ఒకవేళ నిద్ర వచ్చినా ఒక కునుకు తెరలాగా వస్తుంది, కానీ మనకు దర్శనం విడిచిపెట్టాడు ఆయన మనల్ని కదండి. ఎందుకు? ఆయన పని చేసాం కనుక ప్రభువుని ప్రయాసం అర్థం కాదని అప్పుడు కూడా వాడుకుంటాడు మనం కదండి. అవునా? బలహీనతలో కూడా ఆయన బలాన్ని ఇస్తాడు కనుక వాడుకుంటాడు. అందుకని యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకుందాం, చూడండి. 8:13 యెషయా. సైన్యములకు అధిపత్యగు యెహోవాయే పరిశుద్ధుడను అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవద్దు. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటన అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సైనికాధిపతి యెహోవా పరిశుద్ధుడును అనుకొనుడి. ఎందుకంటే మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా నుండును. ఆమె ఏంటండి? ఎప్పుడుంటాడంటే దేవుడు మనకు పరిశుద్ధ స్థలంగా. ఎవరు మనం దేవుడు అనుకోవాలండి? సైనికాధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరికి భయపడాలి? ఆడక ఈడక, ఆడేదో మనకి పని చేయదు, వీళ్ళేదో మనకు పన్ను నెవ్వర్ ఐ డోంట్ లైక్ కదండి. నేను ఇష్టపడను కదండి. కష్టమైన దేవుని పని చేస్తే మనం అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏంటి? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు వారి ఇష్టలు అంటాడు. అవునండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంట, కేవలం నాకు ఇష్టలు అంటారు కదండి. అవునండి, మనం కేవలం ఇష్టలు అంట ఆయనకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఎందుకంటే మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయనంట మీకు పరిశుద్ధ స్థలంగా ఉండను. ఆమె ఎందుకు భయపడాలి ఆయనకి? ఆయన కోసమే. ఎందుకంటే దిగులు పడవాలంటే ఆయన పని చేయలేదని దిగులు పడాలంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలండి? ఆయన పని చేయలేదని దిగులు. ఎందుకు? మనకు అది లేదు, ఇది లేదు, ఎంతో చింత. వింతలుగా ఉంటాయి చింతలు. ఏమండి? ఒక వింతగా మారిపోతే మన చింతలు కదండి. అది అయ్యో ఇలాగండి అలాగండి అన్నీ నాతో సహా చెప్పేవారికి వినేవారికి వచ్చేస్తుంది. వాక్యం అనేది 2 ఇంచులు కట్టమండి కదండి. చెప్పేవారికి అటు వినేవారికి మూలుగుతో సైతం దూసుకుపోతుండే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పేవాళ్ళు సంకలు కొట్టుకుని కుదరదండి. అక్కడ కుదరదు. ముందు మనకి మన పాత్ర నిండితేనే కానీ ఈ వేరే పాత్రలు నింపబట్టడానికి అవకాశం లేదు. సరిహద్దులని పరిశుద్ధులండి, అందులో ఒకటే. అందుకని యాజకులు కనపడంగానే మనం తల దించుకొని నమస్కరించాలి. ఎందుకంటే ఆయన పూజార్హుడు, మన అందరిలో నివసించేవాడు. ఒకరికొకరు సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మనోహరం అంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోమంటాడు. మనకు కాదు చెప్పుకునేది, మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యాజకుడికి.
మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు ఉందని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు కనుక కంపల్సరీ మన దైవజనులు కనపడ్డారంటే దేవుడు ధరించుకున్న రక్షణ తీసుకున్న వారికి వందనాలు చెప్పాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగాక వందనం చెప్పాలి. ఎందుకు? మనలో ఉన్న యాజకుడికి చెప్తారు, మనకు కాదు. అలా దాటి ఆ వందనం చెప్పకుండా దాటి వెళ్ళకూడదు. దేవుని నామానికి మహిమ కలుగా యాజకుడిని దాటి వెళ్ళిపోతున్నట్టేగా. లెక్క చేయకుండా వెళ్ళారా పట్టుకుంటాడు దేవుడు. ఎక్కడగా పట్టుకున్నాడు? ఎక్కడో దగ్గర పట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ గుట్లన్నీ తెలియాలండి. అందుకనే అంటాడు యోబు, అయితే నా దేవుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలిచి నేను ఎరుగున్నానంటాడు. నాకు తెలుసు అంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంది, మనకు తెలియదా? కొన్ని ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారో అనేది మనకు తెలుస్తుందా లేదా? మన దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఎవరు ఎలా వస్తున్నది, ఎవరు శోధిస్తానికి వస్తారో, ఎవరు మంచిగా వస్తారని తెలియపరుస్తాడు. ఇప్పుడు కాదండి, 20 years అబో అప్పుడు తెలియపరచడం అనేది. 26 years అబో ఎవరు ఎలా వచ్చేది. మాకు దగ్గరలో ఉన్నారు చిన్న సేవకులు, పెద్ద సేవకులు, చిన్నోడు కాదండి. శోధించడానికి వచ్చినప్పుడు ముందే టక్ 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 అని కొడుకునేది నాకు పక్కన. ఏంటి ప్రభా ఇలాగా తలకాయ నొప్పి వస్తున్నా తెలియదుగా నాకు. ఈ తలకాయ నొప్పి ఏంటో, ఈ బాగా తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఇటు ఎడం పక్క వస్తుంది, ఇటు కుడి పక్క వస్తుంది అనుకునేదాన్ని. ఒకసారి ఇటు ఒకసారి ఇటు. వెంటనే ఏం చేసేవారు, ఆ వేళ ఎవరో ఒక సేవకుడు వస్తే ఆ తలకాయ నొప్పి మాట్లాడతాడని తెలిసిపోయింది. వాళ్ళు శోధించినప్పుడు ఒక మాదిరిగా ఉండేది కాదు. అలాగా ఉండేది కాదు. ఎందుకంటే ఎవరైనా మంచి దేవుడికి ఇష్టమైన ఎవరు వస్తున్నారు అనుకోండి, దేవుడు నాకు ఏం చేస్తాడంటే నడినెత్తి కానీ అధికాల వరకు స్పిరిట్ వచ్చేస్తుంది. దేవుడు నామానికి మహిమ. అది ఆత్మ ఉన్న వాడికి తెలుసు, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. దేవుడు నామానికి మహిమ కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు, అంతే. వేరే ఆప్షన్ లేదు అక్కడ ఇంకా కదండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇష్టలు వస్తున్నారని వాళ్ళకి భోజనం కూడా మనం ఏర్పాటు చేయాలి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు కనుక. దేవుని నామానికి మహిమ కలుగాక. మనకు తెలిసిపోతండి వాళ్ళు ఏం పని చేస్తారు. దేవుడు పనికి ఆటంకంగా ఉంటున్నారా, లేకపోతే అభ్యంతరంగా ఉంటున్నారా, లేకపోతే దేవుడు పనికి అనుకూలంగా ఉంటున్నారా? అందుకనే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యం శరీరధారి అయి. ఎవరండి శరీరధారి? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళో, ఈ త్రియేక దేవుళ్ళో యేసుక్రీస్తు వారు శరీరధారి. ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కుమారుడు, లోకరక్షకుడుగా మన శరీరధారి. ఆయన రూపంలో మనం చేసి మన రూపంలో దిగించి భూమి దిగి వచ్చాడు కనుక ఆయన శరీరధారి అయి ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం స్పెండ్ చేస్తున్నాం, మనతో స్పెండ్ చేస్తున్నాడు. ఆయన అర్థం తెలుసుకోవాలి. ఆయనతో మనం స్పెండ్ చేస్తామని బైబిల్ పట్టుకొని మనం చదువుతుంటే అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏకమై ఉన్నప్పుడు శత్రువుకి ఏమైనా అధికారం ఉంటుందండి? అవుట్, గేట్ అవుట్. ఒక్క త్రోవన వస్తుంది మన మీదకి, 7 త్రోవన వెళ్ళిపోద్దట. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం చూసి కాదు, మనలో ఉన్న యేసుని చూసి అవుట్, గేట్ అవుట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి. అవునా? మరి పరిశుద్ధాత్ముడు మనం ఈ మాట అడగలే మీరు? ఇయ్యాలి కదా, క్వశ్చన్ వేయాలి కదా. సిస్టర్ గారు తండ్రి గురించి చెప్పారు, కుమారుడు గురించి చెప్పారు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని చెప్పాలి కదా. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు మనలో? సర్వం శక్తి నీకు అమ్ముకుంటుంది, నీకు పరిశుద్ధ పుడతాడు, దేవుడు కుమారుడు అనబడతాడు. కరెక్టే, కాదని అంటలా. దేవుడు లేఖనం అది. మన రూపాన్ని చూపించుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిని చూపించుకున్నాడు? ఆయన రూపంలో మనం చేసుకున్నాడు. మన రూపంలో ఆయన దీవించి భూమికి లోకరక్షకుడిగా వచ్చాడు కనుక నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, మిమ్మల్ని అనాథగా నేను విడిచిపెట్టను, నువ్వు నాకు అనుగ్రహించవా, నేను కాపాడుకుని అంటాడు. అవునండి. భద్రపరిచిన వాళ్ళలో నాశనపుత్రుడు తప్ప ఎవరు మరొకరు నశించలేదట. అవునండి. మనలో నాశనపుత్రుడు తప్ప ఎవరు నశించినట్టండి. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. అవునండి. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడుతుని, వారిని భద్రపరిచిని, వారిలో నాశనపుత్రుడు తప్ప
మరి ఎవరు నశించలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి, కొన్ని విషయాల్లో రిప్లై ఇవ్వాలి. ఎప్పుడు రిప్లై ఇవ్వాలి, ఎప్పుడు ఆమెను చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి కూడా దేవుల్లో అన్నీ ఉంటాయి. మనకి జీవగ్రంథం లైఫ్ గైడ్ అంటే దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదని ఉండదండి. దేనికి కావాలన్నా ఆన్సర్ ఉంటుంది, కానీ మనకు తెలియదు కనుక డిక్షనరీ చూసుకోవాలి. మనం ఏం చూడాలండి? డిక్షనరీ కావాలి మనకి. ఎగ్జామ్ రాస్తుంటే డిక్షనరీ చూసుకుంటారా? బుర్రలు పాడైపోతాయి కదండి. చదివి 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 వీటికి బుర్ర అబ్బా అర్థం కావట్లేదు, ఇది అర్థం కావట్లేదని డిక్షనరీలోకి వెళ్ళిపోతారు కదండి. వెళ్ళాలి కదా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే. ఎందుకంటే జ్ఞానపాలకి షాక్ అయిపోతుంది. ఏం అర్థం కావట్లే, ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నారు కదా, అందుకని. అయితే ఏం చేయాలంటే ఆ డిక్షనరీ కావాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ లోకంలో డిక్షనరీస్ కొనుక్కుంటారు కదండి, అవునా? కొనుక్కొని డిక్షనరీలో ఎందుకంటే గోధుమ గింజలా దొరుకుతాయి అన్నీ కూడా. ఆ ఆన్సర్ అన్నీ ఉంటాయి కదండి అందులో, తీయగానే దొరికిపోతుంది. అబ్బా ఇంత బుర్ర పగలు కూడా ముందే చూసుకుంటే బాగుండేది కదా. వస్తుంది కదండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి డిక్షనరీ అయి ఉన్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఎవరిని మనకి డిక్షనరీ? పరిశుద్ధాత్మ దేవుడు డిక్షనరీ మనకి ఓపెన్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మనతో ముచ్చటిస్తున్నాడు. మనం ఓపెన్ చేసుకోకపోతే, హృదయాన్ని ధ్యానం మనకి ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయకపోతే మనకు ఆన్సర్ నో దొరకదండి, దొరకదు. మనం ధ్యానం చేయకపోతే ఐ డోంట్ నో అంటాడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఐ డోంట్ నో అంటాడా? ఓకే అనాలంటే ఏం చేయాలండి? దేవుని నామానికి మహిమ రావాలి కదా, దేవుని నామానికి ప్రభావం రావాలి కదా. ఆయన నామాన్ని కీర్తించాలి. కూర్చోకండి, ఆయన నామాన్ని కీర్తించాలి కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మన హృదయం ఏముండాలండి? డిక్షనరీ ఉండాలండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రూపం ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు రూపం చెప్పండి ఎవరైనా. పరిశుద్ధాత్మ రూపం చెప్పండి జాన్పాల్ గారు, పెద్దలు. ఇస్తారు నా గిఫ్ట్. నేను ఎవరికి ఎవరండి జయరాజు గారికి ఇవ్వాలి గిఫ్ట్. రేపు ఎల్లుండి ఉంది కదా సేవా సదస్సుకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ డిక్షనరీ ఉంది కనుక ఆయన ఎవరి రూపాన్ని చూపించుకున్నాడు? పరిశుద్ధాత్ముడు అంటే నా రూపాన్ని చూపించుకున్నాడు. ఆమెను మన రూపాన్ని చూపించుకున్నాడు. ఆమెను దేవుని నామానికి మహిమ కలుగాక. నమ్మిన వారు ఆమెను చెప్పండి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎవరి రూపం చూపించుకున్నాడండి? మన రూపాన్ని. ఎవరికి వారే మన రూపాన్ని చూపించుకుంటున్నాడు కదండి. ఆది నుంచి అంతం వరకు కూడా దేవుడు ఏంటండి? తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన రూపంలో మనం చేసుకుని మన రూపంలో ఆయన దేవుడి నుంచి భూమి దిగి వచ్చాడు కదండి. సొగసైన స్వరూపమైన లేక మరి మనల్ని చూపించుకున్నప్పుడు మనలో ఎవరు కనపడతారండి? యేసుక్రీస్తు ప్రభువారు కనపడతారు. అందుకని మనం చూసిన వారు దేవుడి గురించి పేరెత్తుతారు. వీరు దేవుడి బిడ్డలండి అంటారా? ఏమండి? వీరు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దండి అంటారా? ఎవరికి నియమండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు కనుక దేవుడికి నియమది. అవునండి. పలానా దగ్గర పలానా వారు ప్రార్థన చేస్తే, మొన్న ఉషా వెళ్ళిందని హైదరాబాద్ సేవకురాలు, ఎక్కడ వ్యాపారాలు వెళ్ళిందని ఒక భక్తుడి దగ్గరికి. మీకోసం సిస్టర్ గారు ఎప్పుడు ఎనీ టైం ప్రార్థన చేస్తుంటారని. ఎంత గొప్ప వాటే వండరండి, ఎంత గొప్ప సంఘటన అండి. తెలియపరిచాడు కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ప్రార్థనలు ఫోన్లో తెలియపరిచాడా? మీకోసం సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారని చెప్పాడంట, నాకు కనిపిస్తున్నారని చెప్పాడంట. వ్యాపారాలు వెళ్ళిందంట హైదరాబాద్ నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో అలాంటి ప్రవక్తలు ఉండాలండి. ఎందుకంటే తెలియపరచాలి ఒకరి పట్ల ఒకరికి. మనం అందరి కోసం ప్రపంచం ఇలా ఉందని
మనకు జరగబోయే సంగతుల గురించి కదండి మనకు తెలియపరుస్తాడు. నాకు లాక్డౌన్కి, సెకండ్ లాక్డౌన్కి అంత్యక్రీస్తు వచ్చేసి యెరూషలేం ఎక్కేశాడు. చెంబును అడ్డకర పట్టుకున్నాడు. వాడు యెరూషలేం ఎక్కేశాడు. నేను అనుకున్నా ఎదురు చూసి దేవుడు యేసయ్య అనుకున్నా. యేసు ప్రభులానే ఉన్నాడు. సేమ్ చక్కని లేత ముఖం, తెల్లని మల్లెపూలు లాంటి ఫేసు, ఇలా జుట్టు ఇలా ఉంటుంది కదా అని ఎదురు చూస్తే అనుకుంటాం. వెనక్కి చూస్తే ఇక్కడ దాకా ఉంది, ఆ కింద దాకా ఉండదు యేసయ్య జుట్టు కదండి. మళ్ళీ అడ్డకర ఉంటుందా, చెంబు ఉంటుందా? ఉండదు కదా. వాడు అంత్యక్రీస్తు యెరూషలేం ఎక్కేశాడు. ఆ యెరూషలేం మధ్యలో ఏముందండి, ఒక సుమో, వైట్ సుమో, యేసుక్రీస్తు ప్రభు డ్రైవింగ్ చేస్తారు. కొంతమంది సమూహం అందులో ఉన్నారు. సువార్త అని రాసి ఉందండి అక్కడ. నేను అక్కడ యెరూషలేం వాడు ఎక్కాడు, సుమో మధ్యలో ఉంది యెరూషలేం గుమ్మం దగ్గర. నేను ఇక్కడున్నా, ఆ సుమోతో సహా పరిగెడుతున్నానంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటనండి. నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే కాన్ఫరెన్స్ కాల్లో చెప్పుకునేవాడు. ఒంగోలు ఆవిడకి, ఒక ఆవిడకి పైనుంచి హెలికాప్టర్లో దేవదూతలంట మంచులాగా ఉందంటండి. అవి జల్లుతుంటే అది స్వస్థతకి అనమాట. మరి స్వస్థత వచ్చింది కదండి. రత్నకుమారి అని ఇక్కడికి వచ్చిందిలేండి. వచ్చి ఏంటంటే దేవుడు ప్రార్థన చేయండి అమ్మా అని సేవకులే ఎక్కువ మన దగ్గరికి వచ్చేది. దేవుడు 45 యెషయా 45:13 నాకు ఇచ్చాడు. 13-14 ఇచ్చాడు నాకు. అది నా పట్ల నెరవేరుతుందండి. దేవుడి నామానికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. నా పట్ల దేవుడు నెరవేర్చండి. ఆమె దేవుడి నామానికి మహిమ కలుగు గాక. ఎందుకంటే 17 ఉంటుంది, కొరేషన్ నీతిని బట్టి కొరేషన్ రేపించినంత మార్గాలని సరళాలు చేసేదను అని ఉంటుంది కదండి. ఉంటుందా? క్రయదైనం తీసుకోకుండా లంచం పుచ్చుకోరుగా నేను వెలివేసిన వారిని విడిపిస్తాడు. ఉంటుందా? చదవండి. చదవలేకపోతున్నారా? ఎలాంటిగా తీసేయాలి అంతే. వాక్యం అంటే 45:13 అండి. 13-14 నీతిని బట్టి కొరేషన్ రేపించింది. అతని మార్గములని సరళం చేసేది. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించను. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘ దేహులైన సెబాయీములను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిత్యముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసేదరు. చాలండి. దేవుడి పరిశుద్ధ మన అందరి పట్ల కూడా అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆమె దేవుడు మనకి యాజకుడు ఉంటాడు కనుక మన దగ్గరికి, మనలో యాజకుడి దగ్గరికి సాగిలి పడతారు నీ జనం. చూడండి. అవునా? అవునంటారా కాదంటారా? ఇందులో క్రయధనం తీసుకోనికి, లంచం పుచ్చుకోనికి, నేను వెలివేసిన వాడిని విడిపించుటకు. అవునండి. ఎన్ని ఉంటాయండి ఆత్మీయ ఆహారం. నిజంగా అది మనం ధ్యానం చేస్తే ఈ బిర్యానీలు ఎందుకు మనకు వచ్చాయండి. దేవుళ్ళ మనకి మహిమ కలుగాక. ఏమనంటే దమ్ము బిర్యానీ ఉందో, దుమ్ములు ఉన్నాయా, ఏ హోటల్ అయినా సరే ఆడేదో కాళ్ళతో చెమటతో అన్ని తీసి అందులో పడేస్తాడు. అబ్బాయి ఇంటికి వచ్చాక భలే టేస్ట్ అండి, అది ఆ గ్రాండ్ సాగుతి గ్రాండ్ ఉందండి, అమ్మో తేడా అవుతుందండి, ఇంకా అస్సలు నాకు నచ్చదు. అక్కడ ఒకసారి సిస్టర్ గారు అది అమెరికా ఆవిడ వచ్చిందంట. ఆవిడ అనియా ఎవరో వచ్చారంటండి. సరే కార్లో తీసుకెళ్ళారు. ఒక విశ్వాసం తీసుకెళ్ళిందండి. తీసుకెళ్తే జనం కిక్కిరేసిపోతున్నారు. అసలే నాకు కంగారు ఎక్కువ. నేను బయటకు వచ్చేసి ఆవిడ కూడా ముందు వెళ్ళిపోయింది. కారుకి వచ్చేసండి మనం ఇక్కడ చేయలేము భోజనం అని. దేవుడు భోజనం కదా, మళ్ళీ అంత మీకు భయమేమో అని దేవుడు పట్ల అని అనుకుంటే ఈ కారుకి చూసుకుని వెళ్ళిపోయి డాడాస్ తీసుకెళ్ళింది. పక్కన సిస్టర్ గారు కూర్చొని మనం వచ్చారు కదా ఆవిడ సెమీకృష్ణ వచ్చి డాక్టర్ సిస్టర్, కుక్క మాంసం కూడా పెడతారండి అంటుంది. అమ్మో బాబు అసలు రావటమే ఇది అనుకుంటే మళ్ళీ ఈవిడి డైలాగ్ ఏంటి అనుకున్నాం. లేదు సిస్టర్ గారు అదే ఉన్నదిలేండి అంటుంది. మళ్ళీ అనేసరికి తిన్నాం. అసలు ఏమీ బాగలేదు. మా పిల్లలు వచ్చినప్పుడు కూడా తీసుకెళ్తే అక్కడ హైదరాబాదు నాకు అసలు అదేమి చక్కగా మన ఊరగాయ కానీ గోంగూర చట్నీ కానీ ఎంచుకుంటుంటుందండి. ఉల్లిపాయలు ఎంచుకుంటే బాగుంటుంది కదండి. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇవన్నీ ఏం చేస్తారంటే తీసుకొచ్చేసేసి మనకి మన శరీరాన్ని పెంచడానికి అది టేస్ట్ ఇది టేస్ట్ అన్ని
టేస్ట్ అని చెప్పేసి వాడు ఎలాగన్నా చేయనివ్వండి అక్కడ. మనం ఏం చేస్తాం, అబ్బో దానికి ఎందుకంటే ఎట్టయిపోతాం కదండి, అయిపోయి మనం తినేస్తుంటాం. అలా కాదు కానండి, అలా తినొద్దనేది కాదు కానండి, మరి అలా చెప్పేస్తుందని కాదు. కానీ నా విషయంలో నేను చెప్తున్నానండి, అంత నాకు ఇంట్రెస్ట్ ఉండదండి హోటల్ అంటే, బయట భోజనాలు ఫుడ్ అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. మరి బయట కూడా మన ప్రార్థన కూడా అందరూ ఇరుక్కొని లైన్లో నుంచి ఉంటారు, అది కూడా నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది. ఇక వచ్చేస్తాను నేను, ఎందుకంటే దేవుడిది కదా అంటారు. దేవుడు మనలోనే ఉన్నాడు కదండి, అవునా? అంతేగాని ఒక నమ్మకం ఉండాలి కానండి, మన సెంటిమెంట్ పెట్టుకోకూడదు అండి. దేవుడు మనకి మనం తినాలి, తినొద్దని కాదు, ఆహారం తినాలి. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకొని పచ్చి పులుసు చేసుకుంటే మనకి ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది కదండి. అది అలా ఉంటుంది అనమాట. అలాగైతే ఈ ఆహారం కూడా, శరీర ఆహారం కూడా ఎలా ఉంటుంది అంటే అండి, అది ఆత్మీయ ఆహారం వండరండి. అసలు మనం ఆహారం తినకపోతేనే ఎక్కువ శక్తి ఉంటుంది. దేవుడు మనకి మహిమ కలుగాక. మన బలహీనతలో మనం ఏం చేయాలి, మన శ్రమల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో, మన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన, ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో నివాసం చేయాలటండి. ఎస్తేరు 3వ రోజు ప్రార్థన చెల్లించకుండానే రాజభూషణాలు ధరించుకొని వెళ్ళిందని రాజనగరానికి. ఎంత ధైర్యం అండి! రాజనగరానికి వెళ్ళేవారు రాణి ఏం చేయాలండి, కావాల్సిన ఏర్పాట్లో ఉండి వెళ్ళాలి. రాజుకి ఎంత మాత్రం కూడా అవమానం కలగకూడదు కదండి. మన దేవుడు సృష్టికర్తే, మన సృజించిన వాడే, ఆత్మస్వరూపే, సత్యస్వరూపియే. ఆయన ధరించుకున్న మనకు అన్నీ ఇస్తాడా ఇవ్వడా? ఎస్తేరుకి ఇచ్చాడా? అబ్రహాం గారికి ఇచ్చాడా? పట్టజాలంత విస్తారంగా జీవులు కుమ్మరించాడా? అబ్బో మనకు అది ఉండకూడదండి, దాని మీద ఆశ ఉంది, దీని మీద ఆశ అక్కడ దేవుడి మీద ఆశ ఉంటే అన్నీ మనకి ఇస్తాడు. అవునండి, ఆశ అయితే ఉంది. ఏసయ్య అలనాడు భక్తులలా ఉండాలి, నల్లటి భక్తులా ఉండాలని ఆశపడితే అబ్రహాం గారికంట లోతు ఏమనుకున్నాడు, సస్యశ్యామలుగా ఉంది, చాలా అందంగా ఉంది. సస్యశ్యామలు కోరుకున్నాడట. ఏమైపోయిందండి, సస్యశ్యామల ప్రదేశం లోతు ఉన్నది ఏమైపోయిందండి, అవునా? శ్రమను అనుభవించిన వాడు ధన్యుడు అంటండి. శ్రమలో దేవుడు మనకు తోడే ఉంటాడు, మేలు చేస్తాడు. ఆ శ్రమ నుంచి మనతో శ్రమ అనుభవం లేనివాడు కాదు, మనల్ని ఎలా తప్పించాలో ఆయన తెలుసు. ఏంటండి, మనలో ఆయన ఏం చేస్తాడండి, శ్రమిస్తాడంట. ఆయన సహానుభవం లేనివాడు కాదండి, మనతో సహిస్తాడు, భరిస్తాడు, ఊహిస్తాడు కదండి. అట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఎవరండి, ధన్యులు అండి. యెహోవాకు దేవుడు కాగలను ధన్యులు అంటున్నాడండి. దేవుడు మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకే కొరేష్ గురించి మాట్లాడతాడు 45లో. కొరేష్కు ముందుగా పోవచ్చు, మెట్టకుండా మార్గం సడన్ చేస్తాడు తలుపులు అతనే. ఎందుకంటే రాజు నడికట్లు ఉప్పుతాడు, ద్వారంలో అతను వెతుట వేయకుండా తెరవబడతాయి. ఇతని తలుపులు విడగొడతాను, ఇనుపగడలు విరగొడతాను, రహస్యం తెలుస్తాను, పేరు పెట్టి పెంచి ఇస్రాయేలు నువ్వు నన్ను ఎరగకుండా నీకు బిడుదలిచ్చాను. నేనే ఎవరంటారు, నేనే మనం అనకూడదండోయ్. దేవుడు ఒక్కడే నేనే అంటాడు. అది ఆయనేమో, నేనే. ఎవరినేమండి, దేవాది దేవుడు నేమంట, సృష్టికర్త నేమంటండి. సృష్టికర్తకి ఎన్నో నేమ్స్ ఉంటాయండి. అందులో ఒక నేమేంటండి, నేను వెలుగును సృజించిన వాడని అంటాడు. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని చేసే పిల్లలు ఏంటంటే, మాకు ఇది చాలదు, ఈ భూములు చాలవంట, ఆ కొండలు నరుక్కోమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. యెహోషువ ఏమన్నాడండి, ఈ కొండలన్నీ మీవే. ఎంత బలవంతులైనా సరే వారిని మీరు జయిస్తారని చెప్తాడు. ఏమండి అంటాడండి మనీషా. నేను ఎవరినండి, ఇంకా తమ్ముడు పేరేంటి, యేసేపు పిల్లల పేర్లు ఏంటండి, ఎఫ్రాయిమును మనీషే కదా. మరి అనే కాదు, ఇప్పుడు చెప్తాను అంతా కాదు. మరి ఏంటి, దేవుడు ఎందుకు ఇస్తాడయ్యి? ఆ తండ్రి కష్టార్జితం, తాతల కష్టార్జితం ఉన్న ఈ విత్తనాలు. ఈశా కరువు కాలంలో ఈశాకు ఎత్తనెత్తి 100 ఫలితాన్ని పొందుకున్నాడట. ఈ విత్తనాలన్నీ ఫలిస్తున్నాయి అన్నమాట. దేవుని నామానికి మహిమ.
పంటలు కోసుకుంటున్నారు అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన తాతల తల్లిదండ్రులు మనల్ని మన కోసం శ్రమించి ప్రార్థనలో వాళ్ళు విత్తనాలు వేశారు. ఇప్పుడు మనం పంట కోసుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నన్ను ప్రేమించిన ఆజ్ఞ లేకుంటే 1000 తరాల వరకు నేను కరుణించబడి ఉన్నాను అన్నాడు. ఇంకా ఆయన కరుణిస్తే ఏది ఇంక మనం ఆపడానికి వీల్లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా ఇన్ని కార్యాలండి. ఏమో నాకు కాపరి, నాకు ఏం కలదంటే మనకి ఆయన కాపరి, ఊపిరి కూడా ఆయనే కనుక మనకి సమస్త ఇవులు యేసునామమున అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చిన్న పరిశుద్ధ వాక్యాలు మన ఇట్లా దీవించును గాక. ఆమేన్. ఎందుకంటే సేవకులు కనుక అలసిపోయి సొలిసిపోయి ఉన్నారు, నాకు అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా డే 24 hours పనులు చేస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. నేను కూడా కష్టపెట్టడం ఇష్టం లేదు. ఇచ్చిన ఒక వాక్యాలైనా అది నూరింతలుగా ఇసాకులుగా ఫలించుటకు దేవుని నామానికి మహిమకరంగా ఉండినట్లుగా దేవుని నామానికి మహిమకరం. మన మధ్యలో ములగ చెట్టు వారు వచ్చారు. వారు అస్వస్థ ఉన్నారు, స్వస్థత కలగాలని అందరూ ప్రార్థన చేస్తే దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ కుటుంబం కూడా మన కుటుంబాలాగా రక్షణలోకి వచ్చింది గాక. ఆమె దేవుని నామానికి మహిమకరంగా దేవుడి ఇచ్చిన పరిశుద్ధాక మన క్లాస్ దీవించను గాక. ఆమె ఇప్పుడు మీ అందరికీ నా వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వరమ్మ గారు చక్కటి వర్తమానం మనకి దయచేశారు. ఇది కాల సమయంలో అందుని బట్టి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో కూడా సహోదరి ఉన్నారు, రమణమ్మ గారు. వారి కుటుంబం కూడా ప్రార్థన చేద్దాం. వారికి కొన్ని అవసరాలు ఉన్నాయి, బలహీనంగా ఉన్నారు. అలాగే ఇంటి సమస్యలు